బెంగాల్ బీజేపీదే కాషాయ పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అంటూ ఎగ్జిట్ పోల్స్ లో పలు సర్వే సంస్థల అంచనా. అస్సాంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం, తమిళనాడులో స్టాలిన్ కే మళ్లీ పట్టం, హంగ్ వస్తే కింగ్ మేకర్ గా విజయ్, పుదుచ్చేరి మళ్లీ ఎన్డీఏదే, కేరళ పగ్గాలు కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కు అంటూ మొత్తానికి ఎన్డీఏ కూటమి లేదా బీజేపీ ఈ రెండు మాత్రమే ఒక్కొక్క స్టేట్ని ఇట్లా ఏదో అంటారు చూడు, ధర్మపురి అరవింద్ చెప్తాడు, తెలంగాణ మొత్తం కాషాయమయం చేసేస్తాం, కాషాయ జెండాతో కప్పేస్తాం అన్నట్టు వీళ్ళు దేశంలో ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాల్లో పరిపాలించడమే కాకుండా గతంలో ఎన్నడూ కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళు అధికారం చేజిక్కించుకోనటువంటి రాష్ట్రాలను కూడా, ప్రాంతాలను కూడా ఒకటొకటిగా వాళ్ళ ఖాతాలో వేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ పశ్చిమ బెంగాల్కు సంబంధించి అక్కడ కమ్యూనిస్టు పార్టీలే దశాబ్దాల కాలం పాటు పరిపాలించి ఒక 15 ఏళ్ల నుంచి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ చేతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా బీజేపీ కైవసం చేసుకోబోతా ఉందంటూ ఇక్కడ వార్త వచ్చింది. దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల పాలనలో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్ మీద తమ జెండా ఎగరవేయాలన్న బీజేపీ లక్ష్యం ఈసారి దాదాపుగా నెరవేరినట్లేనని తెలుస్తోంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. బుధవారం బెంగాల్లో 2వ దశ ఎన్నికలు ముగియడంతో మొత్తం 4 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం పూర్తయింది. దీంతో పలు మీడియా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశాయి. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని, తమిళనాడులో డీఎంకే పట్టు నిలుపుకొని వరుసగా రెండోసారి స్టాలిన్ నేతృత్వంలో విజయం సాధించనుందని, అయితే కేరళలో వామపక్ష కూటమైన ఎల్డీఎఫ్ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి పగ్గాలు చేపట్టనుందని తెలిపాయి. అయితే పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ కూటమికి అధికారమని పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 148. ఆ రాష్ట్రంలో బీజేపీ 142 నుంచి 150 సీట్ల వరకు గెలుచుకొని మొట్టమొదటిసారిగా అధికారంలోకి రానుందని పలు సర్వే సంస్థలు తెలిపాయి. బీజేపీ 146 నుంచి 161 సీట్లు గెలుచుకుంటుందని, టీఎంసీకి 125 నుంచి 140 సీట్లు వస్తాయని మ్యాట్రిక్స్ సంస్థ వెల్లడించింది. బీజేపీకి 150 నుంచి 170 సీట్లు, టీఎంసీ 118 నుంచి 130 సీట్లు లభిస్తాయని పీమార్క్ సంస్థ తెలిపింది. బీజేపీ 142 నుంచి 171 సీట్ల మధ్య గెలుచుకొని బెంగాల్లో అధికారంలోకి వస్తుందని, టీఎంసీకి 99 నుంచి 167 సీట్ల మధ్య లభిస్తాయని పోల్ డైరీ వెల్లడించింది. అయితే పీపుల్స్ పల్స్, జన్మత్ సంస్థలు తృణమూల్ 177 నుంచి 205 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. మరోవైపు తమిళనాడులో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఈ రాష్ట్రంలో మొత్తం సీట్లు 234 కాగా కనీస మెజారిటీ 118. చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, పీపుల్ ఇన్సైట్స్, అట్లే ప్రజాపోల్, పీమార్క్, మ్యాట్రిక్స్ సంస్థలు డీఎంకే మిత్రపక్షాలు 120 నుంచి 168 సీట్ల మధ్య గెలుచుకుంటాయని పేర్కొన్నాయి. అన్నా డీఎంకే మిత్రపక్షాలు 60 నుంచి 100 సీట్ల వరకు గెలుచుకోవచ్చని వెల్లడించాయి. సినీ నటుడు విజయ్ ప్రభావం పెద్దగా ఉండబోదని సర్వే సంస్థలు తేల్చెప్పాయి. తన గురించి సోషల్ మీడియా అయితే ఫుల్ ఎలివేషన్లు ఇచ్చింది, అయినప్పటికీ కూడా తన ప్రభావం పెద్దగా ఉండబోదని సర్వే సంస్థలు తేల్చెప్పాయి. విజయ్కి 20 స్థానాల్లోపే దక్కుతాయని పేర్కొన్నాయి. ఎన్డీటీవీ, యాక్సెస్ మై ఇండియా సంస్థ మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 సీట్లతో కింగ్ మేకర్గా మారుతుందని, స్వయంగా అధికారంలోకి కూడా రావచ్చని తెలిపింది. చాలా మంది అదే చెప్పారు, అధికారంలోకి కూడా వచ్చే అవకాశం ఉందని. కానీ ఇక్కడ అయితే కింగ్ మేకరు, లేకపోతే మాత్రం ఇక పెద్దగా ప్రభావం కూడా చూపనటువంటి అంకె రావచ్చు అని అంటా ఉన్నారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేసింది. కామాఖ్య అనలిటిక్స్ అనే సంస్థ కూడా 67 నుంచి 81 సీట్లతో టీవీకే పాత్ర కీలకం పోషించనున్నట్లు తెలిపింది. అయితే కేరళలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్, మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి రానుందని దాదాపుగా అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. అయితే అక్కడ ఎల్డీఎఫ్ ఏదైతే ఉందో అది అధికార ఎల్డీఎఫ్ 49 నుంచి 68 స్థానాలకే పరిమితం అవుతుందట. ఈ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140 కాగా అధికారం చేపట్టాలంటే 71 కావాలి. అయితే యూడీఎఫ్ 75 నుంచి 90 స్థానాలు గెలుస్తుందని, ఆ అధికార ఎల్డీఎఫ్ 49 నుంచి 68 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే బీజేపీకి 3 నుంచి 5 సీట్లకు మించి రాకపోవచ్చని పేర్కొన్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 సీట్లుంటే మెజారిటీ సంఖ్య 14 కావాలి. అయితే ఎన్ఆర్సీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందని, అధికారం మళ్ళీ ఆ కూటమిదేనని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే విజయ్ పార్టీ టీవీకే పుదుచ్చేరిలో కూడా ఉనికిని చాటుకుందని, 4 సీట్ల వరకు గెలుచుకోవచ్చని అంచనా వేశాయి. అయితే ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ ప్రభంజనం వీస్తుందని అన్ని సర్వే సంస్థలు తేల్చెప్పాయి. ఆ రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజారిటీ మార్క్ 64. యాక్సెస్ మై ఇండియా, జన్మత్ పోల్స్, జేవీసీ, అట్లే చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ టుడే, సాస్ గ్రూప్, బెంచ్ మార్క్ సర్వే సంస్థ తదితర సంస్థలు బీజేపీకి 87 నుంచి 101 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ 23 నుంచి 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించాయంటూ మొత్తానికి అక్కడ ఇక ముగిసిన బెంగాల్ ఎన్నికలు అంటూ వార్త, ప్లస్ అక్కడ బెంగాల్ బీజేపీదే అనే దాన్ని
ఒక అంటే సర్వే సంస్థలు మ్యాక్సిమం మెజారిటీ ఇచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఈ వార్త వచ్చింది. కాకపోతే కొన్నిసార్లు సర్వే సంస్థలు చెప్పిన మాటలు తప్పొచ్చు, కింద మీద కావచ్చు, వాళ్ళు ఏమీ గ్యారంటీగా కాదు, కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు. కాబట్టి మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చర్చ చేసినాం. శాంపిల్ తీసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎస్టిమేషన్ ఉంటుంది, పర్సెప్షన్ అంటారు దాన్ని, అంతే తప్ప జ్యోతిష్యం కాదు. అక్కడ ర్యాండమ్గా కొన్ని చోట్ల తీసుకున్నటువంటి శాంపిల్స్ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేసారనే విషయాన్ని తీసుకొని దాన్ని బట్టి ఎంత మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎంత శాంపిల్ తీసిరనే దానిపైనే దాన్ని ఆధారపడి ఉంటుంది తప్ప ఏదో అక్కడ ఒకటి అడిగి ఇదే వస్తుందట అంటే కూడా లెక్క కాదు. దాన్ని బట్టి కొన్నిసార్లు అంచనాలు కూడా తారుమారయ్యే ప్రమాదం ఉన్నది. పోయినసారి కూడా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా చెప్పిర్రు అట్లనే కింద మీద అయినాయి, పక్కా బీఆర్ఎస్ అన్నారు. అంతకంటే ముందు 2023లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సంస్థలు చెప్పినా మరి కొన్ని సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పారు. అంటే ఇట్లా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు కూడా అమ్ముడు పోతుర్రని కొంతమంది పార్టీలకు అమ్ముడు పోయి సర్వేలు వాళ్ళు చేయించుకొని పార్టీలే చేయించుకొని మరి ఇగో చూసిరా మాకే వస్తుంది మేమే గెలుస్తున్నామని చెప్పుకొని ఎక్కడన్నా ఇంపాక్ట్ చూపిస్తే దాని ప్రభావం ఏమన్నా ఇంకో దగ్గర పడాలని ఆలోచన చేస్తారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు.